అన్నా మొన్న మధ్యాహ్నం ఏంటన్నా మరీ ఇంత దారుణమా? హిందువుల మీద టార్గెట్ అటన్నా, చంపేంత పాపం హిందువులు ఏం చేశారన్నా? దానికి తోడు చంపేసిన తర్వాత పోయి మీ మోడీ గారు చెప్పుకొని అనేసి పబ్లిక్లోనే సవాల్ ఇస్తున్నారు. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందన్నా? అంత పబ్లిక్లో చెప్పినా కూడా ఏం పీకలేకపోతాను. అంటే రాజకీయ నాయకుల తలుగుది బలహీనత, లేకపోతే మనం చేసే బలహీనత నాకైతే తెలియదు. కానీ కొంతలో కొంత పర్సంటేజ్ మన బలహీనత కూడా ఉంది. చాలామంది రీల్స్లో పిచ్చి పిచ్చి మతాలు పిచ్చి ఉండేవాళ్ళు చాలామంది మీ మతం గొప్ప అంటే మా మతం గొప్ప, మా మతం గొప్ప అంటే మీ మతం గొప్ప అనేసి పిచ్చి మతం కలిసి చాలామంది పిచ్చి నా కొడుకులు రీల్స్ పెట్టుకొని మన బలహీనతను మనమే చంపుకుంటున్నారు. ఎందుకనంటే మన బలహీనత చూసుకునే ఎదురుల బోర్డర్ నుండి మన దేశంకి వచ్చి ఇలాగ అవలేళ్ళగా చంపుకొని వెళ్తున్నారు. ఈరోజు హిందువుల మీద అవ్వచ్చు, ఇంకొక రోజు ఇంకొక మతం మీద రారని గ్యారంటీ ఇవ్వగలరా మీరు? లేదు కదా. జాతీయ పతాకంలో 3 మతాలు ఎలాగ ఒక్కటయ్యానయో, భారతదేశంలో పుట్టి మనందరం మీది ఏ మతం అని అడిగితే భారతీయ మతం అనేసి చెప్పుకోవడానికి బలంగా మన మనసు గట్టిగా ఉండాలి. అంతేగాని మతాల కోసం వేరువేరుగా మాట్లాడితే ఇదిగో ఇలాగే బయట నుండి వచ్చేసి ఇలా చంపుకొని ఇలాగే వెళ్తుంటారు. దీనికన్నా అవమానం, దీనికన్నా చేతకంతనము ఇంకేదైనా ఉందా? మన దేశం వైపు చూసుకుని బయట వాళ్ళ దేశం అంతా కలిపి పొగుడుకుంటున్నారు, గర్వించుకుంటున్నారు. అలాంటి దేశంలోపు ఎందుకు మనం పుట్టలేదా అని అనేసి. కానీ ఇంట్లోని బొక్కలే బోల్డ్ ఉన్నట్టు మన దేశంలోపు ఇలా జరుగుతున్నాయి అన్నమాట. మతాల కోసం మనలోనే మనమే కొట్టుకొని, చంపుకొని, తిట్టుకొని ఇలాగనేసి మనం ఉంటున్నాం. కానీ మన బొక్కలు వాళ్ళకి తెలియదు. దయచేసి మన దేశం వైపు చూసి వాళ్ళు ఎలాగ హ్యాపీగా గర్వించుకుంటున్నారో మన దేశాన్ని మనం అలా మార్చుకోవాలి. మన మతం అంతా కలిపి ఒక్కటి అవ్వాలి. ప్లీజ్ దీన్ని ప్రతి ఒక్కరు కలిపి సహకరించండి. ఇకపోతే మోడీ గారి మీద సవాల్ ఇసిరారు కదా, మరి మోడీ గారి రివెంజ్ ఎలా ఉంటుందో నాకైతే 1000 కాళ్ళతో ఎదురు చూడాలని ఉంది. ఎందుకంటే అతని రివెంజ్ ఈ 2-3 డేస్లో మొత్తం జరిగిపోవాలి. ఎందుకంటే ఇంకొకసారి మన భారతదేశం మీద కన్నెయ్యాలన్నా, చంపాలన్నా ఆలోచించడానికి ఉచ్చ పడిపోవాలి. అలా ఉండాలి రివెంజ్. తప్పుంటే క్షమించండి. మీ మనసులో మాట ఏటో, ఒపీనియన్ ఏటో కామెంట్ చేయండి అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ సో మచ్. జై హింద్.